అందరికీ నమస్కారం. గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, రీజనల్ డైరెక్టర్ గారు, మన మండపేట మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ గారు, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడున్న తహసీల్దార్కి, ముఖ్యంగా ఇక్కడున్న లబ్ధిదారులందరికీ, పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారం. సో ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇక్కడ 6,200 ఇల్లులు, ఈరోజు మనము 1,100 ఇల్లుల వరకు మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ 4,000 మందికి ఇల్లు ఇవ్వడం కూడా జరిగింది. సో ప్రధానంగా మనకి 2 సమస్యలు ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ ఏంటంటే, ఆల్రెడీ ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో కొన్ని చోట్ల డ్రైనేజ్కి సంబంధించిన సమస్య, శానిటేషన్కి సంబంధించిన సమస్యలు 2 ఉన్నాయని. సో యూజీడీ ఉండడం వల్ల యూజీడీ క్లీనింగ్కి సంబంధించిన ఇష్యూ ఒకటి ఉంది. దానికి మున్సిపాలిటీ నుంచి కొంత బడ్జెట్ మీరు అలాట్ చేసి గల్ఫర్ మిషన్ ఇవన్నీ కొనడానికి ప్లాన్ చేయడం ఒకటి చేయాలి. దానికి ఎంతవరకు ఎక్స్టర్నల్ ఫండింగ్ సపోర్ట్ కావాలనేది మీరు వర్కౌట్ చేసి చెప్తే మనం ఒకటి ప్లాన్ చేస్తాము. రెండోది శానిటేషన్ తరఫున ఆల్రెడీ మన స్పెషల్ ఆఫీసర్ గారు, కమిషనర్ గారు చెప్పారు. ఇమీడియట్గా శానిటేషన్కి అడిషనల్ టీమ్ని కూడా పెట్టడం జరిగిందని చెప్పారు. శానిటేషన్ వర్క్ కూడా మొదలైంది. అది అన్నీ కూడా మనము రెగ్యులర్ యాక్టివిటీ కాబట్టి అది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఇప్పుడు ఇక్కడ మనము గొల్లపుంతిలో ఇప్పుడు ఈరోజు ఇచ్చే 1,100 హౌసెస్కి సంబంధించి 300 SFT, 365 అండ్ 430 ఇలా 3 ఉన్నాయి. ఇంకొంతమంది లోన్లు తీసుకున్నారు, ఇంకొంతమందికి లోన్స్ టైఅప్ చేయాల్సి ఉంది. సో ఆ లోన్స్ కూడా కమిషనర్ గారు త్వరలో టైఅప్ చేయాల్సిందిగా బ్యాంకర్స్తో కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తండి. సో లోన్ కూడా తీసుకుంటే మనం ఇక్కడ అద్దె కట్టే అమౌంట్ మనం ఇక్కడ లోన్ ఈఎంఐ కింద కడితే సొంత ఇల్లు కూడా మన చేతిలో ఉంటుంది. ఇక్కడ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, ఇక్కడ అధికారులందరూ చెప్పినట్టు ఈ లేఅవుట్ కూడా చాలా ల్యాండ్ కూడా బాగుంది, విశాలంగా ఉంది. అండ్ దీనికి ఓపెన్ స్పేసెస్ కూడా బాగున్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన కమ్యూనల్ ఏవైతే ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ కూడా డెవలప్ చేస్తాం. పార్క్స్ కానీ, లేదంటే అదర్ ఫెసిలిటీస్, స్కిల్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తాం. సో ఇక్కడ ఉంటే మళ్ళీ ఇక్కడ మీరు మిస్ చేసుకోవడం, బాధపడేలాగా ఇది డెవలప్ చేస్తాం. సో అది మీరు ఎవరు ఇక్కడ ఇంకా ఎవరైనా లోన్ టైఅప్ కాని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా టైఅప్ చేసుకుని ఇల్లులన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్నందరినీ కోరుకుంటున్నాము. ఇదే కాకుండా మనకి ఇంకొంత 10% వర్క్ సెప్టిక్ ట్యాంక్ నుంచి పైప్ లైన్ వర్క్ ఇంకో 1 వారం రోజుల్లో అదొక వర్క్ పెండింగ్ ఉందని చెప్పారు. అది ఇంకో 1 వారం రోజుల్లో కూడా కంప్లీట్ అవుతుంది. అది కమిషనర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు అది కూడా ఒకసారి ఇన్షూర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఇక్కడ అందరూ గుడి ఇంకా చర్చ్ అడిగారు, కానీ స్కిల్ సెంటర్ గురించి ఎవరు అడగలేదు. సో అదే ఆలోచన ఏమైనా అడుగుతారేమో స్కిల్లింగ్ గురించి, లేదంటే మాకు కమ్యూనిటీ హాల్ కావాలి, కమ్యూనిటీ హాల్లో మేము అందరం కలిసి ఏదైనా పని చేస్తాము, లేదంటే ఒక పని నైపుణ్యం నేర్చుకుంటాము అని ఎవరు అడగలేదు. మీరు అడిగితే అప్పుడు డిమాండ్ బట్టి దాన్ని బట్టి మేము దాన్ని ప్రాసెస్ చేస్తాము. ఇంతమంది ఒకే చోటు ఉండడం, ఒక మంచి మనము నైపుణ్యం నేర్చుకుని ముందుకెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో మా తరఫున, ప్రభుత్వం తరఫున చేయాల్సినవన్నీ శానిటేషన్, రెగ్యులర్ ఫెసిలిటీస్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ సప్లై ఇక్కడెక్కడ సమస్య లేదని చెప్పారు కమిషనర్ గారు. ప్రతి ఇంటికి కూడా డైరెక్ట్గా వాటర్ సప్లై ఉంది అని చెప్పారు. సో వాటర్ సప్లై సమస్య ఎక్కడా లేదు. శానిటేషన్ ఒకటి రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది. స్ట్రీట్ లైటింగ్ ఇష్యూ కూడా మనకి ఇక్కడ లేదు. సో ఎమ్మెల్యే గారు కూడా ఒక మంచి ఆలోచన చెప్పారు. సోలార్ లైటింగ్ కమ్ పార్కింగ్కి ప్లేస్ కూడా ఉంది కాబట్టి అది మనం ప్లాన్ చేసుకోవచ్చు. అది ఒకసారి మున్సిపాలిటీకి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మనం ఒక పైసా కూడా పెట్టకుండా రెస్కో మోడల్లో ముందుకు వెళ్ళిపోవచ్చు. సో మనకి ఇప్పుడు 8 రూపాయలు యూనిట్ కడుతున్నామంటే 4 రూపాయలు కట్టి ఇన్వెస్ట్ చేసేటట్టు ప్లాన్ చేసుకుంటే ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు మనం కట్టాల్సి వస్తుంది. తర్వాత మనకి ప్రాపర్టీ మనం కూడా 1 రూపాయి పెట్టాల్సిన అవసరం ఉండదు. అలా ప్లాన్ చేస్తే మీకు మున్సిపాలిటీకి ఒక 4 రూపాయలు కలిసి వచ్చినట్టు ఉంటుంది. పార్కింగ్కి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ఉంటుంది. అలా ప్లాన్ చేస్తామండి. సో ఇదే కాకుండా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా సరే, ఇక్కడ లోకల్ ఇష్యూస్ ఉన్నా మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బస్సు అడిగారు. స్త్రీ శక్తి వచ్చిన తర్వాత దేవాలయాలకి, చర్చిలకి, తర్వాత అన్నిటికీ కూడా మహిళలు బాగా ఆడుకుంటున్నారు. సో దట్స్ వెరీ గుడ్. చాలా బాగా ఉపయోగంలోకి వచ్చింది. దానికి డిమాండ్ ఉంది. అది కూడా ఒకసారి మనం ఆర్టీసీతో మాట్లాడతాము. సో వాళ్ళ బస్సెస్ పెంచాల్సి వస్తుంది, దానికి షెడ్యూల్స్ మార్చాల్సి వస్తుంది. అది ఏమాత్రం అయినా సరే దాన్ని పరిశీలిస్తాం. సో
సో ఇక్కడ ఇంకా అంటే ఇంకొక 2 విషయం, పోలీస్ అవుట్ పోస్ట్ ఒకటి చెప్పారు, సచివాలయం ఇక్కడికి మనం షిఫ్ట్ చేశాము. సచివాలయం ఆల్రెడీ షిఫ్ట్ చేశారు, పోలీస్ అవుట్ పోస్ట్ కూడా మనకి లేకుండా ప్లాన్ చేయాలంటారు. అది కూడా ఒకసారి ఉండి ఫోర్స్ బట్టి ప్లాన్ చేస్తాం. సో ఎస్పీ గారు కూడా అది ఒకసారి చెప్తాము. ఇది మీరు ఈ ఫెసిలిటీని ఇక్కడ ఉన్న ఎక్కడా కూడా ఇంత ప్లాన్డ్గా కానీ, లేదంటే పిల్లలు ఉన్నా సరే పిల్లలు ఆడుకోవడానికి ప్లేసెస్ కానీ, లేదంటే ఇంత స్పేస్ యూజువల్గా మనము అద్దుకున్న ఇళ్ళ దగ్గర ఉండవు. కాబట్టి దీన్ని మీరు ఇక్కడ మీరు ఉండడం బాగా మీకు ప్రయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ, ఇక్కడ మీరందరూ కూడా రావడానికి చాలామంది ఆల్రెడీ వచ్చేసారు, ఇంకొంతమంది రావాల్సింది, మీరందరూ ప్లాన్ చేసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.